హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. సెకండ్ ఇయర్ 2A మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నా. నేను ఇచ్చే క్వశ్చన్స్లో మీకు మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్సే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఇస్తున్నా. నేను ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేశాను, అలాగే కాలేజ్ సార్స్ని రెఫర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చే క్వశ్చన్స్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నా. మీకు 75 మార్క్స్కి 2A ఎగ్జామ్కి 60+ స్కోర్ ఈజీగా చేస్తారు మీరు. అయితే నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు చేసి ఉండాలి. నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు 75కి 60+ మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? సో మీకు 2Aలో 75 మార్క్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. తెలుసు కదా, 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి 7 మార్క్స్కి సెకండ్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ 7 మార్క్స్, సెకండ్ కేటగిరీ 4 మార్క్స్, థర్డ్ కేటగిరీ 2 మార్క్స్. సో 7 మార్క్స్కి సంబంధించి 7 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 4 మార్క్స్కి సంబంధించి 7 క్వశ్చన్స్ ఇస్తాడు, మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 2 మార్క్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ 35 మార్క్స్, 7 × 5 35, ఇక్కడ 5 × 4 20 మార్క్స్, మొత్తం 55 ప్లస్ 10 × 2 20 మార్క్స్, మొత్తం 75 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో స్టూడెంట్ ఏం చేస్తాడంటే 7 మార్క్స్ కోసం, 4 మార్క్స్ కోసం, 2 మార్క్స్ కోసం మొత్తం యూనిట్స్ అన్నీ చదువుతాడు అనమాట. అవసరం లేదు. మీకు 2Aలో మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ కూడా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎలాగా? 7 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్, 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్, 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ డివైడ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఆ కేటగిరీ వైజ్గానే మీరు చదవాలి. సో 2 మార్క్స్ కోసం అన్నీ చదివారు అనుకోండి, యూజ్ లేదు, వేస్ట్ ఆఫ్ టైం. 4 మార్క్స్ కోసం అన్నీ చదివినా వేస్ట్ ఆఫ్ టైం. 7 మార్క్స్ కోసం అన్నీ చదివినా వేస్ట్ ఆఫ్ టైం. అయితే ఎట్లా డివైడ్ చేశారు ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. 7 మార్క్స్ కోసం 6 యూనిట్స్ని కేటాయించారనమాట. మొత్తం 6 యూనిట్లని 7 మార్క్స్ కోసం కేటాయించారు. ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న 6 యూనిట్స్ అనమాట, 6 యూనిట్స్. ఈ 6 యూనిట్స్ మీరు చదువుకుంటే 7 మార్క్స్ కోసం మిగతా యూనిట్స్ ఏవి చదవక్కర్లేదు. 7 మార్క్స్ కోసం ఓన్లీ ఈ 6 యూనిట్సే మీరు టచ్ చేయాలి. అర్థమైందా? చూడండి. కాకపోతే ఇక్కడ నుంచి 7, ఇక్కడ థర్డ్ యూనిట్ నుంచి 2 వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఒకటి, మొత్తం 7 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 7 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. సో 6 యూనిట్స్ నుంచి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో 7 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 యూనిట్స్ నుంచి, ఈ 6 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. మిగిలిన ఏ యూనిట్స్ నుంచి కూడా మీకు 7 మార్క్స్ రావు. మిగిలిన 4 యూనిట్స్ కూడా ఎలిమినేట్ చేసేయండి 7 మార్క్స్ కోసం. ఓన్లీ 7 మార్క్స్ కోసం ఈ 6 యూనిట్సే చదవండి. 6 యూనిట్స్ మీరు చదివితే ఈ 6 యూనిట్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ 7 మార్క్స్ కోసం 7 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓన్లీ ఈ 6 యూనిట్స్ నుంచే. మిగిలిన 4 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ ఇవ్వడు. అది ఎగ్జామ్ బోర్డు అలా నిర్ణయించిందనమాట. పలానా యూనిట్ నుంచి పలానా కేటగిరీకి పలానా క్వశ్చన్ ఇవ్వాలని యూనివర్సిటీ ఎగ్జామ్ బోర్డు అనేది నిర్ణయించుకున్నారనమాట. సో ఆ యూనిట్ నుంచి ఆ వెయిటేజ్ మార్క్స్ మాత్రమే వస్తాయి. చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది, 7 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ రావు. అలాగే సెకండ్ యూనిట్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది, 7 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ రావు. థర్డ్ యూనిట్ నుంచి ఏంటి వస్తుంది? ఒక 2 మార్క్స్, 2 7 మార్క్స్ వస్తున్నాయి, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 4 మార్క్స్ రావు. అలాగే ఫోర్త్ యూనిట్ నుంచి కూడా ఒక 2 మార్క్స్ వస్తుంది, ఒక 7 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ అనేవి రావు. అలాగే ఫిఫ్త్ యూనిట్ నుంచి కూడా 2 4 మార్క్స్ వస్తాయి, ఒక 7 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ రావు. అప్పుడు 2 మార్క్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే సిక్స్త్ యూనిట్ నుంచి కూడా ఒక 2 వస్తుంది, ఒక 7 వస్తుంది, 4 మార్క్స్ రావట్లేదు. అలాగే 7th యూనిట్ నుంచి కూడా 2 2లు వస్తున్నాయి, ఒక 4 వస్తుంది, 7 మార్క్స్ రావట్లేదు. అలాగా యూనిట్ వైజ్గా వెయిటేజ్ని డిసైడ్ చేశాడు అనమాట. సో ఆ యూనిట్ వైజ్గా వెయిటేజ్ బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి. సో 7 మార్క్స్ కోసం ఈ 6 యూనిట్స్ మీరు చదువుకుంటే చాలు. ఈ 6 యూనిట్స్ నుంచి ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఖచ్చితంగా డిఫాల్ట్గా 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్లో మీరు ఆన్సర్ 5 చేయాలి. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఆ 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. మీరు ఎన్ని చేయాలి? 5 క్వశ్చన్స్ కదా ఆన్సర్ చేయాలి 7 మార్క్స్కి. నేను ఇచ్చిన మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా అందులో ఉంటాయి. ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే. సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏంటి? 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా మీరు అన్నీ చదవక్కర్లేదు. 4 మార్క్స్ కోసం ఎగ్జామ్ బోర్డు 5 యూనిట్లని కేటాయించిందనమాట. సో ఈ 5 యూనిట్ల నుంచే మీకు 4 మార్క్స్ వస్తాయి. మిగిలిన 5 యూనిట్ నుంచి మీకు 4 మార్క్స్ రావు. ఓకేనా? మీరు లాంగ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ కోసం ఈ 5 యూనిట్సే మీరు చదవాలి. మిగిలిన 5 యూనిట్స్ మీరు ఎలిమినేట్ చేసేయండి. మిగిలిన 5 యూనిట్స్ వదిలేయాలి అసలు. ఓకేనా? సో ఇప్పుడు 5 యూనిట్స్ ఏంటో చెప్తా చూడండి. 5 యూనిట్స్ కేటాయించారు. ఆ 5 యూనిట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాం చూడండి. ఒకటి 5th యూనిట్,
తర్వాత 7th యూనిట్, తర్వాత 8th యూనిట్, తర్వాత 9th యూనిట్, తర్వాత 10th యూనిట్. సో ఈ 5 యూనిట్స్ నుంచే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఈ 5 యూనిట్స్ నుంచి కూడా 7 4 మార్క్స్ వస్తాయి. మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీరు ఆ 5 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేస్తారు. 5 × 4 20 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. 7 మార్క్స్ 35, 35 + 20 55 మార్క్స్ మీకు ఈజీగా గెయిన్ అయిపోతున్నాయి అనమాట. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి. సో మొత్తం చదివికి వెళ్ళిపోతే మీకు ఇంత టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అవుద్ది. సో వాడు ఆల్రెడీ కొన్ని యూనిట్లకి కొన్ని మార్క్స్ డిసైడ్ చేస్తాడు. ఆ డిసైడ్ చేసిన మార్క్స్ బట్టే మీ ప్రిపరేషన్ ఉండాలి. 7 మార్క్స్ కోసం ఓన్లీ 6 యూనిట్సే కేటాయించాడు. 7 మార్క్స్ కోసం ఓన్లీ 6 యూనిట్సే కేటాయించాడు. ఆ 6 యూనిట్స్ నుంచే మీకు 7 మార్క్స్ వస్తాయి. మిగతా ఏ యూనిట్ నుంచి కూడా 7 మార్క్స్ రావు. అర్థమవుతుందా? 7 మార్క్స్ కోసం ఆ 6 యూనిట్సే మీరు చదవాలి. మిగిలిన యూనిట్ 7 మార్క్స్ కోసం కాదు. అలాగనే ఇప్పుడు 4 మార్క్స్ కోసం, 4 మార్క్స్ కోసం ఓన్లీ 5 యూనిట్సే కేటాయించాడు. ఒకటి ప్రాబబిలిటీ, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్, తర్వాత 8వ యూనిట్, 9వ యూనిట్, 10వ యూనిట్. ఈ 5 యూనిట్స్ నుంచే 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ 7 వస్తాయి. మీరు 5 రాయాలి. సో నేను ఇచ్చిన క్వశ్చన్స్లో నేను 5 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 55 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివితే, నాది గ్యారంటీ. అర్థమవుతుందా? సో ఆ విధంగా వెళ్ళాలి. 2 మార్క్స్ కోసం 10 యూనిట్ నుంచి కూడా రావు. 2 మార్క్స్ కోసం ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ 2 మార్క్స్. 2 మార్క్స్ కోసం 8 యూనిట్లు కేటాయించాడు. ఆ 8 యూనిట్ల నుంచే మీకు 2 మార్క్స్ వస్తాయి. 2 యూనిట్స్ నుంచి రావన్నమాట. ఆ 2 యూనిట్స్ కూడా ఎలిమినేట్ చేసేయండి. ఏంటి ఆ 2 యూనిట్స్? ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఒకటి ప్రాబబిలిటీ నుంచి 2 మార్క్స్ రావు. తర్వాత 10th యూనిట్ నుంచి 2 మార్క్స్ రావు. ఈ 2 యూనిట్స్ మీరు 2 మార్క్స్ కోసం చదవకూడదు అసలు. ఈ 2 యూనిట్స్ ఏంటి? లాస్ట్ యూనిట్ 4 మార్క్స్ కోసం, ప్రాబిలిటీ అనేది 4 మార్క్స్ కోసం, 7 మార్క్స్ కోసం. అంతేకాని 2 మార్క్స్ కోసం కాదు. మిగిలిన 8 యూనిట్స్ కూడా మీరు 2 మార్క్స్ కోసం ఖచ్చితంగా చదవాలి. అప్పుడు మీకు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో 60+ మార్క్స్ ఈజీగా వస్తాయి 75కి. అర్థమవుతుందా? నేను ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. నేను కేటగిరీ వైజ్గా యూనిట్స్ డిసైడ్ చేశాను కాబట్టి ఆ యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా నేను క్వశ్చన్స్ చేస్తాను. మీరు కూడా కేటగిరీ వైజ్గానే చదవండి. మొత్తం 7 మార్క్స్ కోసం 10 యూనిట్స్ చేసేయడం, మొత్తం 4 మార్క్స్ కోసం 10 యూనిట్స్ చేసేయడం, 2 మార్క్స్ కోసం 10 యూనిట్స్ చేస్తే మీకు టైం వేస్ట్, మీకు స్కోరింగ్ పర్సంటేజ్ తగ్గిపోద్ది అనమాట. సో ఈజీ వేలో చదవాలి. 7 మార్క్స్ కోసం ఒక 6 యూనిట్లు డిసైడ్ చేశాడు. ఆ 6 యూనిట్లు ఫస్ట్ 7 మార్క్స్ కోసం కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ 7 మార్క్స్ కోసం కంప్లీట్ అయిపోయింది. థర్డ్ 7 మార్క్స్ కోసం థర్డ్ యూనిట్కి కంప్లీట్ అయిపోయింది. 4th 7 మార్క్స్ కోసం 4th యూనిట్ కంప్లీట్ అయిందంటే అలా ఫస్ట్ మీరు 7 మార్క్స్ కంప్లీట్ చేస్తే పాస్ ఎంతకి 26 మార్క్స్ పాస్. బట్ మీరు 7 మార్క్స్ 6 యూనిట్స్ మీరు 7 మార్క్స్ కోసం చదువుకుంటే మీకు 35 మార్క్స్ వస్తున్నాయి పాస్. సో 7 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టైం ఉంది, ఇంకా నేను స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే 4 మార్క్స్కి వెళ్ళండి. 4 మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. మీరు ఆ 5 యూనిట్స్ కూడా చేసిస్తే 55 మార్క్స్ వస్తున్నాయి మీకు. సో అయిపోయింది. 5 యూనిట్స్ కూడా 4 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 2 మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 8 యూనిట్స్ ఉన్నాయి. సో మీరు ఎంత గట్టి చేసినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గట్టి చేస్తే 2 మార్క్స్ నుంచి కూడా ఒక 4-5 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీకు 60+ మార్క్స్ వస్తాయి. 75కి నేను ఇచ్చిన క్వశ్చన్లు మీరు చదువుకుంటే 60+ స్కోర్ మీరు ఈజీగా చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు యూనిట్ వైజ్గా కేటగిరీ వైజ్గా క్వశ్చన్స్ చేస్తాను, నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నా. ఓకేనా? ఇది టాపర్స్కి కాదు, ఓన్లీ నాలాంటి డల్లర్ స్టూడెంట్స్కి. ఓకేనా? నాలా ఎవరైతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని కష్టపడండి. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ చాలా కష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ చాలా కష్టంగా ఉంటుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? సో తక్కువ క్వశ్చన్స్ అయినా సరే మీరు కొద్దిగా ఎక్కువ కష్టపడండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా, యూనిట్ వైజ్గా రాసుకోండి దగ్గర. ఇప్పుడు కంప్లీట్గా 7 మార్క్స్లో ఉన్న 6 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం 7 మార్క్స్ అనేవి 7 మార్క్స్ సంబంధించి 7 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు అందులో 5 క్వశ్చన్స్ రాయాలి. 5 × 7 35 మార్క్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 7 మార్క్స్ కూడా 6 యూనిట్స్ నుంచి వస్తాయి. ఆ 6 యూనిట్స్లో నుంచి యూనిట్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. మీరు కూడా యూనిట్ వైజ్గానే ప్రిపేర్ అవ్వండి. ఇందులో నేను ఇచ్చేదే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఇంపార్టెంట్లోనే ఇంపార్టెంట్ ఎదుగుతారు. అలా చేస్తే మీరే లాస్ అయిపోతారు. మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమవుతుందా? మీకు కావాలంటే ఈ క్వశ్చన్స్ని మీ సార్స్ దగ్గర పీవీఎస్ పేపర్స్ ఉంటాయి కదా, పీవీఎస్ పేపర్స్ తీసుకొని చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన క్వశ్చన్స్లో మీకు పాస్ మార్క్ అయినా మీకు రాలేదంటే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.
సో ఫస్ట్ 7 మార్క్స్ యూనిట్ సంబంధించి యూనిట్ నేమ్స్ రెడ్ కలర్తో ఉన్నది యూనిట్ నేమ్స్ అనమాట. చూడండి ఈ 7 మార్క్స్ ఫస్ట్ ఇందులో ఈ 6 క్వశ్చన్స్లో ఒక 7 మార్క్స్ వస్తుంది అనమాట ఈ యూనిట్ నుంచి. అర్థమవుతుందా? ఈ యూనిట్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. ఈ 7 మార్క్స్ సంబంధించి ఈ 6 క్వశ్చన్స్ మీరు చేస్తే ఇది కూడా ఒక క్వశ్చనే. అర్థమవుతుందా? అది కూడా క్వశ్చనే, థర్డ్ క్వశ్చన్లో కలిపాను అది. చూడండి ఈ 6 క్వశ్చన్స్ మీరు చేస్తే మీకు ఒక 7 మార్క్స్ పక్కా. ఈ 6 క్వశ్చన్ నుంచి 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఈ 7 క్వశ్చన్స్ మీరు చేస్తే ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. అర్థమవుతుందా? చూడండి ఒక నోట్బుక్ తీసుకొని ఒక దగ్గర నోట్ చేసుకోండి. యూనిట్ వైజ్గా 7 మార్క్స్ సంబంధించి యూనిట్ వైజ్గా నేను చెప్తుంటాను. ఫస్ట్ 7 మార్క్స్ అవుతున్నాయి, 7 మార్క్స్ అనమాట. సో 7 మార్క్స్ సంబంధించి యూనిట్ వైజ్గా నేను క్వశ్చన్స్ ఇస్తాను. 6 యూనిట్స్ ఉంటాయి కదా 7 మార్క్స్ సంబంధించి. ఆ 6 యూనిట్స్ నుంచి మీకు 7 మార్క్స్ వస్తాయి. మిగిలిన 4 యూనిట్స్ నుంచి మీకు రావు. మొత్తం 10 యూనిట్స్ మీకు. ఆ 10 యూనిట్స్లో 6 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి, 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 6 యూనిట్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తున్నా. అందులో ఫస్ట్ యూనిట్కి సంబంధించి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్లో మీకు ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. అలాగే సెకండ్ యూనిట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక 7 మార్క్స్ మీకు పక్కాగా వస్తుంది. అంటే ఇప్పటికి రెండు 7s అయ్యాయి అనమాట. అంటే 14 మార్క్స్ అయినట్టు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఒక నోట్ పేపర్ మీద ఒక బుక్లోనే యూనిట్ వైజ్గా రాసుకోండి. 7 మార్క్స్ సంబంధించి 6 యూనిట్స్. 6 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఇస్తాను. యూనిట్ వైజ్గా మీరు రాసుకోండి. ఓకేనా? సో చెప్పేస్తున్నా. నెక్స్ట్ 7 మార్క్స్, నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 7 మార్క్స్ సంబంధించి ఆల్రెడీ 2 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు థర్డ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 9 క్వశ్చన్స్ కానీ మీరు చేస్తే మీకు 2 7 మార్క్స్ వస్తాయి. అంటే 14 మార్క్స్ ఈ ఒక్క యూనిట్ నుంచి వస్తుంది. చూసారా? ఈ యూనిట్ నుంచి 2 7 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు వాడు, ఎగ్జామినేషన్ బోర్డు వాడు ఏం చేశాడు, 2 7 మార్క్స్ ఇచ్చాడు ఈ యూనిట్ నుంచి. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అయ్యేవి. ఓకేనా? ఈ 9 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 14 మార్కులు వస్తాయి. ఇప్పుడు ఒక 7 మార్క్స్ వచ్చింది, 7 మార్క్స్ వస్తాయి కదా. ఆల్రెడీ 2 యూనిట్స్ నుంచి 2 7లు వస్తాయి. మొత్తం 3 7s కంప్లీట్ అయిపోయినాయి కదా. సో 3 యూనిట్ల నుంచి 3 7s అయిపోయినట్టే కదా. కానీ మన లక్ బాగుంటే ఈ యూనిట్ నుంచి 2 7 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ 9 క్వశ్చన్లలో మన లక్ బాగుంటే 2 7 మార్క్స్ వచ్చేస్తాయి. లేదా ఒక 7 మార్క్స్ అయితే పక్కా. చూసారా? 9 క్వశ్చన్లు చేస్తే మన లక్ బాగుంటే ఆడిచ్చిన 2 7 మార్క్స్ నుంచి 2 7 మార్క్స్ రావచ్చు. లేదు అనుకుంటే ఒక 7 మార్క్స్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా? సో 3 యూనిట్లు కంప్లీట్ అయ్యాయి. మీరు ఒక బుక్ మీద నోట్ చేసుకోండి. మన వీడియో ఆపేసి ఒక నోట్ బుక్ మీద యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకేనా? మిగిలిన 3 యూనిట్ నుంచి కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఫైండ్ XAN అనమాట. ఇది ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి 1 + x² n r. ఓకేనా? అక్కడ కనిపించదు మీకు, అందుకు చెప్తున్నా. ఆల్రెడీ 3 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4th యూనిట్ నుంచి 5th యూనిట్ నుంచి ఇస్తాను అనమాట. ప్రాబబిలిటీ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. ప్రాబబిలిటీలో ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 2 థియరమ్స్ ఉన్నాయి. ఈ 2 థియరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఈ థర్డ్ క్వశ్చన్ రాకపోయినా ఈ 2 థియరమ్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ పక్కాగా అయితే ఒక థియరం అయితే వస్తుంది మీకు. ఓకేనా? ప్రాబబిలిటీ నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్లో ఒక 7 మార్క్స్ పక్కా. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ మెథడ్స్, మోడల్స్ ఇవి. అర్థమవుతుందా? ఈ మోడల్స్ నుంచైనా క్వశ్చన్ రావచ్చు, లేదా డైరెక్ట్గా ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 కూడా మీను వేరియన్స్ ఉంటాయి కదా, అవి అనమాట. చూడండి, ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 3 మోడల్స్ అనమాట. ఈ 3 మోడల్స్లో ఏదో ఒక మోడల్ ఈ విధంగా అడగవచ్చు, ఈ విధంగా అడగవచ్చు క్వశ్చన్. బట్ ఈ 3 మెథడ్స్ నుంచి మీకు ఏదో క్వశ్చన్ అడుగుతాడు, లేదా డైరెక్టర్గా మన లక్ బాగుంటే ఈ 3 యూనిట్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా అడుగుతాడు అనమాట. సో అర్థమవుతుందా? ఈ 3 క్వశ్చన్స్ నుంచి లేదా ఈ 3 మెథడ్స్, ఈ మోడల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగవచ్చు. డైరెక్టర్గా మన లక్ బాగుంటే ఈ 3 క్వశ్చన్ నుంచి అడగవచ్చు, లేదా ఈ మోడల్స్ నుంచి అయినా ఒక క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ 3 నుంచి మాత్రం ఒక క్వశ్చన్ పక్కా. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం ఒకటి, బేల్స్ థియరం ఒకటి, సో సమ్ ఒకటి. సో ఈ 6 క్వశ్చన్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. ఇప్పుడు మీకు 5 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అయ్యాయి అనమాట. ఇంకొక 7 మార్క్స్ క్వశ్చన్ కోసం ఇంకో యూనిట్ ఉంది. 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6 క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మొత్తం 7 మార్క్స్ సంబంధించి 7 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. అందులో
6 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి, 7 క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ 1 యూనిట్ నుంచి 7 మార్క్స్ 2 వస్తాయి కాబట్టి ఇప్పుడు 5 యూనిట్లు అయ్యాయి. 5 యూనిట్ నుంచి కూడా 6 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. 6 క్వశ్చన్స్ సంబంధించి 5 యూనిట్స్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక యూనిట్ ఉంది, ఆ యూనిట్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇది లాస్ట్ యూనిట్ మాట. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ నుంచి కూడా సమ్స్ రావచ్చు, లేదా మీ లక్ బాగుంటే మాత్రం ఈ డైరెక్ట్గా ఈ 2 క్వశ్చన్ నుంచి అయినా సరే మీకు డైరెక్ట్గా ఒక సమ్ వచ్చివచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ మోడల్ నుంచి అయినా సమ్ రావచ్చు. ఈ 2 మోడల్ తప్పితే ఇంకే మోడల్ నుంచి అటు సమ్ అడగడు, క్వశ్చన్ అడగడు. లేదా మీ లక్ బాగుంటే ఈ 2 క్వశ్చన్స్ నుంచి అయినా సరే మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగవచ్చు. సో ఈ 2 నేర్చుకోవడం వల్ల మీకు ఇక్కడ 7 మార్క్స్ వస్తుంది అనమాట. సో మీకు 7 క్వశ్చన్స్ ఇవ్వడం కోసం 6 యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 యూనిట్స్ కోసం 7 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. 7 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన 5 క్వశ్చన్స్. సో 6 యూనిట్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 6 యూనిట్స్లో 7 మార్క్స్ కోసం ఈ 6 యూనిట్సే చేయండి. ఈ 6 యూనిట్స్లో ఉన్న క్వశ్చన్సే చేయండి. మిగతా ఏ యూనిట్ కూడా మీకు టచ్ అయ్యొద్దు 7 మార్క్స్ కోసం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏంటి? 4 మార్క్స్. 4 మార్క్స్ కోసం ఎగ్జామ్ బోర్డు 5 యూనిట్స్ కేటాయించింది. ఈ 5 యూనిట్స్ నుంచి కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇంకో యూనిట్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి అనమాట. సో మొత్తం 5 మార్క్స్ సంబంధించి 7 క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈ 5 యూనిట్లో కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ 7 మార్క్స్ సంబంధించి 6 యూనిట్స్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 యూనిట్స్లో క్వశ్చన్స్ విత్ మెథడ్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. సో 55 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారు మీరు. ఓకేనా? సో ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయి 7 మార్క్స్ నుంచి 6 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. 7 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 6 యూనిట్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ మొత్తం మీకు 7 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఈ 7 క్వశ్చన్స్ కూడా 5 యూనిట్స్ నుంచి ఇస్తాడు. సో ఇప్పుడు నేను ఆ 5 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. సో అందులో ఫస్ట్ యూనిట్ నుంచి ఆ 5 యూనిట్స్లో మరి ఇప్పుడు 4 మార్క్స్ కోసం ఈ 5 యూనిట్సే మీరు ప్రిపేర్ అవ్వండి. 7 మార్క్స్ మరి టచ్ చేయొద్దు. ఒకవేళ 7 మార్క్స్ యూనిట్లో 4 మార్క్స్ ఉంటే టచ్ చేయండి. ఓకేనా? సో ఈ 5 యూనిట్స్ నుంచే 4 మార్క్స్ వస్తాయి. మిగిలిన 5 యూనిట్స్ నుంచి మీకు 4 మార్క్స్ రావు. 7 మార్క్స్ సంబంధించి ఆ 6 యూనిట్స్ నుంచే 7 మార్క్స్ వస్తాయి. మిగిలిన 4 యూనిట్స్ నుంచి 7 మార్క్స్ రావు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ 4 మార్క్స్ సంబంధించి కాంప్లెక్స్ నెంబర్ నుంచి వస్తుంది. ఇందులో మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ 4 మార్క్స్ సంబంధించి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. సో అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ప్రెషన్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో యూనిట్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా 2 యూనిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 7 క్వశ్చన్స్ ఈ 5 యూనిట్స్ నుంచే వస్తాయి. ఈ 7 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా మీరు రాయాలంటే ఈ 5 యూనిట్స్లో ఉన్న నేను ఇచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. మీరు ఖచ్చితంగా చేస్తే ఈ 5 యూనిట్స్ నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేస్తారు. ఆల్రెడీ 2 యూనిట్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 11 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 11 క్వశ్చన్స్ నుంచి కూడా మీకు 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మిగిలిన 3 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు యూనిట్ కేటగిరీ వైజ్గా యూనిట్స్ ఉంటాయి. యూనిట్ వైజ్గా నీకు క్వశ్చన్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు కూడా యూనిట్ వైజ్గా రాసుకొని యూనిట్ వైజ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ 3rd యూనిట్ నుంచి 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ సంబంధించి 5 యూనిట్స్ నుంచి 4 మార్క్స్ ఇస్తారని చెప్పండి 7 క్వశ్చన్స్. అందులో 2 యూనిట్స్ నుంచి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 3rd యూనిట్ నుంచి 4 మార్క్స్ సంబంధించి 5 యూనిట్స్లో 3rd యూనిట్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి అనమాట. ఈ యూనిట్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి. అంటే 8 మార్కులు వస్తాయి. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం ఈ 10 క్వశ్చన్లు మీరు నేర్చుకుంటే సో మీకు 2 4 మార్క్స్ వస్తాయి అనమాట. అంటే 8 మార్క్స్ వస్తాయి మొత్తం ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే. చూడండి, ఇక్కడ పర్సన్ ఎంసెట్ అని ఇచ్చాను కదా, సేమ్ ఈ మోడల్స్ అనమాట. 6th క్వశ్చన్ మోడల్, అందుకే డైరెక్ట్ క్వశ్చన్ రాయలేదు. ఇక్కడ మాస్టర్ ఉంది కదా, సో ఈ మాస్టర్ ప్లేస్లో ఇది ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. సో 3 క్వశ్చన్స్ అనమాట. సో ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్లో క్వశ్చన్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 క్వశ్చన్స్లో మాస్టర్స్, పర్సన్ అండ్ ఎంసెట్, ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. సో మీరు ఇంక నేర్చుకోవాల్సినవి
మిగిలిన 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ 3 క్వశ్చన్స్ 7 మొత్తం 10 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 2 4 మార్క్స్ అయితే మీకు పక్కాగా వస్తాయి. సో ఆల్రెడీ 4 మార్క్స్ ఎన్ని వేస్తారని చెప్పాను, 7 క్వశ్చన్స్ వేస్తారని చెప్పాను. ఇప్పుడు ఎన్ని, ఫస్ట్ యూనిట్లో ఒకటి, సెకండ్ యూనిట్లో ఒకటి, ఈ థర్డ్ యూనిట్లో 2, మొత్తం 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా 3 క్వశ్చన్స్ కూడా మిగిలిన 2 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 7 క్వశ్చన్స్లో మీరు రాయాల్సినవన్నీ 5 క్వశ్చన్స్. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఒకటి, సెకండ్ యూనిట్లో ఒకటి, ఈ యూనిట్లో 4, ఈ యూనిట్లో 2, మొత్తం 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో మీరు రాయాల్సిన 5, ఈ 4 యూనిట్ల నుంచి 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంక రాయాల్సిందని ఒకటే. అయినా సరే నేను మిగిలిన యూనిట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తాను, మిగిలిన 2 యూనిట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తాను. మీరు అన్నీ ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చిన ప్రతి యూనిట్ నుంచి కూడా ప్రతి క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఒక యూనిట్ నుంచి క్వశ్చన్ రాకుండా ఇంకో యూనిట్ నుంచి క్వశ్చన్ వస్తుంది కదా. మనం ఇచ్చేదే ఇంపార్టెన్స్. సో మనం లెక్క బాగోక 5 యూనిట్ నుంచి ఒక యూనిట్ నుంచి క్వశ్చన్ రాకుండా మిగిలిన 4 యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తానే కదా. సో అది అనమాట. సో అందుకు ప్రతి యూనిట్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కేటగిరీ వైజ్గా అండ్ యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇస్తాను. సో ఈ యూనిట్ నుంచి అయితే 2 వస్తాయి, అందులో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 యూనిట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా. సో 4 మార్క్స్ సంబంధించి 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది 4th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్ నుంచి కూడా 4 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఇందులో మెథడ్స్ ఉన్నాయి, సమ్స్ ఉన్నాయి. మీరు ఈ సమ్ చేసిన తర్వాత ఈ సమ్ మీద ఉన్న మోడల్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఉన్న సమ్స్ చేసిన తర్వాత ఈ సమ్ మీద ఉన్న మోడల్స్ ఇంకా సమ్స్ ఏవైనా ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా. సో ఇందులో మొత్తం 8 సమ్స్ ఉన్నాయి. ఈ 8 సమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి అనమాట. మొత్తం 8 మార్కులు వస్తాయి యూనిట్ నుంచి. సో ఇందులో మెథడ్స్ ఉన్నాయి. ఈ మోడల్ నుంచి ఏవైనా సమ్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్స్ నుంచి ఏవైనా సమ్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్ నుంచి ఏదైనా సమ్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్స్లో ఉన్న సమ్స్ ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. సో మీ లక్ బాగుంటే ఈ 8 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాకుండా 1 క్వశ్చన్ అని వస్తుంది. సో లక్ బాగుంటే ఈ మెథడ్స్ మీద నుంచి అయినా సరే మీకు సమ్స్ రావచ్చు. ఓకేనా. సో మొత్తం 8 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవడం వల్ల 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో మొత్తం మీకు 6 క్వశ్చన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చాను. 4 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 4 మార్క్స్ సంబంధించి ఇంకొక యూనిట్ ఉంది. ఆ యూనిట్ నుంచి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఇస్తాను. ఓకేనా. సో 4 మార్క్స్ సంబంధించి మొత్తం 5 యూనిట్ల నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. ఆల్రెడీ 4 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ యూనిట్ 4 మార్క్స్ సంబంధించి. ఈ యూనిట్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ వస్తుంది. మొత్తం 9 సమ్స్ ఉన్నాయి. ఈ 9 సమ్స్లో మ్యాక్సిమం ఒక సమ్ మీకు వస్తుంది. ఒకవేళ ఈ 9 సమ్స్లో మీకు రాకపోతే ఈ 9 సమ్స్ కూడా ఒకే మోడల్ అనమాట. సో ఈ మోడల్ నుంచి ఏదో ఒక సమ్ అయితే మీకు వస్తుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మోడల్ అయినా సరే ఖచ్చితంగా నేర్చుకోండి. మీ లక్ బాగుంటే ఈ 9 సమ్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, లేదా ఈ మోడల్ నుంచి అయినా సరే ఒక క్వశ్చన్ వస్తుంది. మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి అయితే. సో 4 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, 7 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి అనమాట. సో 2 మార్క్స్ అనేవి మొత్తం